ఇంటనే తీసుకో. వర్ధిల్లాలి 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 జోహార్ కత్తరన్న జోహార్ కత్తరన్న జోహార్ జోహార్. ప్రియమైన మిత్రులారా, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం నానఫై ఫైరింగ్ జరిగి 28 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 6న సాయంత్రం 5 గంటల నుంచి ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత అనే సభ నిర్వహిస్తూ ఉన్నాము. మా ప్రొఫెసర్ చైర్పర్సన్ గద్దర్ ఫౌండేషన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు. వారితో పాటు కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, నానాతో కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని, సభను విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్న యాదమ్మ నగర్ వాసులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు గత 40 ఏళ్ళుగా మా కుటుంబంతో ఉన్నారు, నాన్నతో ఉన్నారు. ప్రతి కష్టంలో సుఖంలో మా కుటుంబం లెక్క పంచుకున్నారు మీరు. ఈ రోజున ఏప్రిల్ 6న నాన్న పునర్జన్మగా తను ఎంతో ఆనందంగా ఈ పండుగను చేసుకునేవాళ్ళు. మీరు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి నాన్నను ఆశీర్వాదం తీసుకొని ఆయనకు ఆ రోజు పండగలాగా జరుపుకునేటోళ్ళు మీరు అందరు కలిసి. కావున యాదవనగర్ వాసులకు, అలవాలు వాసులకు, నాన్నతో కలిసి పనిచేసిన అనేక విప్లవ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, రాజకీయంగా పనిచేసిన వాళ్ళు, ప్రజా సంఘాలందరినీ కూడా నేను స్వచ్ఛందంగా పాల్గొని మీ గదరన్న సభని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ప్రశ్నించే గొంతుక, ప్రజాయుద్ధ నౌక మన గద్దరన్న. ఇవాళ గద్దరన్న అంటే కేవలం ఒక ఆటకాడే కాదు, పాటకాడే కాదు, ఒక మానవతావాది. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తితో అనేక ఏళ్లుగా కలిసి ఉన్నటువంటి వాళ్ళు, అనేక ఉద్యమ సహచరులైనటువంటి మరి బచ్చలకూర స్వామి గారు మన ముందున్నారు. మరి ఆయన జ్ఞాపకాలను ఇవాళ పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే సామన్న. మరి ఈ కార్యక్రమము మరి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీకున్న అటువంటి గద్దరన్న అనుబంధం ఏ విధంగా ఉండేది ఒకసారి చెప్తారన్న? ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అన్నగారితో మాకు సంబంధాలు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన సంబంధాలు, ఉద్యమ సంబంధాలు, ఉద్యమ అనుభవాలు అన్నతో మేము పంచుకున్నాం. ఆయన ఆశీర్వాదంతోనే, ఆయనతోనే ఇక్కడ మాకు నీడ కానీ, గూడు కానీ, గుడి కానీ, బడి కానీ, తర్వాత డాక్టర్ జీవి చంద్రకిరణ్ పేరు మీద కమ్యూనిటీ హాల్ కానీ అన్నీ నిర్మించడం జరిగినది. అన్నగారి మీద ఏప్రిల్ 6 తారీఖు నాడు నయం గుండాలు కాల్పులు జరిపిన రోజు. ఈ నెల 6 తారీఖు నాడు ఆదివారం అన్నగారి మీద కాల్పులు జరిగిన పాటపై తూట అనే ప్రోగ్రాం జరుగుతున్నది. అందరూ పేరు పేరున వేలాది మందిగా వచ్చి అన్నకు నివాళులర్పించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరుకుంటూ, పాటపైన తూటాలను వేల్చింది ఎవడురా, ఎవడుర గదరన్నను గాయపరచిపోయింది. పాటపై తూటాలను పేల్చింది ఎవడురా, ఎవడుర గదరన్నను గాయపరచిపోయింది. మాటు నుండి కాల్చుతే మగతనము కాదురా, మాటు నుండి కాల్చుతే మగతనము కాదురా, దమ్ములుంటే ముందుకొచ్చి గుండె ధైర్యం చూపరా. ఎవడురా మా పాట పైన తూటాలను వేల్చింది, ఎవడుర గదరన్నను గాయపరచిపోయింది. మాటు నుండి కాల్చుతే మగతనము కాదురా, మాటు నుండి కాల్చుతే మగతనము కాదురా, దమ్ములుంటే ముందుకొచ్చి గుండె ధైర్యం చూపరా. జోహార్ కామ్రేడ్ గద్దరన్నకు, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. అందరూ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఈ ఛానల్ తరపున పిలుపునిస్తున్నాం. రేపు ఆదివారం జరిగే పాటపై తూట కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా పాలమూరు ప్రజల సంక్షేమ సంఘం నుంచి మేము కోరుతుంటున్నాం. చూసారుగా మిత్రులారా, పాటపై తూట అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ప్రజల గుండెల్లో గద్దరన్న ఎట్లున్నాడనేది ఇవాళ పాలమూరు ప్రజల సంక్షేమం కోసం ఆయన వీళ్ళకి నీడ కావాలని, గూడు కావాలని చెప్పి ప్రభుత్వంతో కొట్లాడి వీళ్ళకి అండగా నిలిచి వీళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ఇప్పుడు చూస్తారు కదా మిత్రులారా, ఆయన విగ్రహాన్ని ఈ యాదమ్మ నగర్, ఈ బస్తీవాసులంతా ముఖ్యంగా పాలమూరు ప్రజలు ఆయనను గుండెల్లో నిజంగా గుడి కట్టుకున్నారని చెప్పాలి. మరి ఇక్కడ ఆయనతో అనేక మంది ఆయనతో కలిసి నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్న నమస్తే. అన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరి ఆయన కోసం ఒక 4 మాటలు అన్న. అన్నగారు, అమ్మ నాన్న కానీ మమ్మల్ని ఓ పల్లెటూరులో నిరుపేదగా పేదింట్లో పుట్టిన మేము 40-50 సంవత్సరాల కిందట పుట్టజేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి హైదరాబాదు నడిబొడ్డున ఎలా బతకాలని బిక్కుబిక్కుమంటున్నటువంటి మాకు గద్దరన్న గారు ఒక విప్లవకారుడిగా మాకు ఒక స్వేచ్ఛ జీవనాన్ని ఇవ్వడానికి మమ్మల్ని ఈ ప్రపంచంలో మమ్మల్ని ఆయన ప్రత్యేక దృష్టితో తీసుకొని ఈరోజు మాకు సొంత ఇల్లు, నీడ, గుడి, బడి అన్నీ ఏర్పాటు చేసి ఆట నేర్పిండు, పాట నేర్పిండు. అవసరం అనుకుంటే అన్యాయాన్ని ఎదిరించమన్న ధైర్యాన్ని నేర్పిండు. దానితో పాటు ఈరోజు మా పిల్లల భవిష్యత్తుకు మేము స్వేచ్ఛగా బతకడానికి ఒక కాలం నిర్మించి హైదరాబాదు నడిబొడ్డున స్వేచ్ఛగా మేము భాగ్యనగర వాసులం అని చెప్పుకునే విధంగా బతకడానికి స్వేచ్ఛనిచ్చిన గద్దరన్న గారి కార్యక్రమం ఏప్రిల్ 6వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో అన్నగారి ప్రతి కార్యక్రమానికి యాదమ్మ నగర్ నుండి పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయడానికి మేమందరం ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా మేమున్నన్ని రోజులు ముందుంటామని కోరుకుంటూ గద్దరన్న గారికి జోహార్, గద్దరన్న గారికి జోహార్, గద్దరన్న గారికి. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా మిత్రులారా, మరి మొత్తం మీద అయితే గద్దరన్నపై జరిగినటువంటి ఈ కాల్పుల ఘటనపై ఇంకా కూడా ఇవాళ ఎవడో ఎక్కడో మసీదులో పెట్టినటువంటి బాంబు పెట్టినోడు దొరుకుతాడు, కానీ గద్దరన్న మీద కాల్పులు జరిపినోడు మాత్రం దొరకలేదు. ఇవాళ రాజ్యం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇప్పటి వరకు పాపం గద్దరన్న కూడా ఆయన బ్రతుకున్నంత వరకు ఆ హంతకుని చూడాలనుకోండు, కానీ పాపం ఆయన చూడకుండానే పోయాడు. సో మిత్రులారా, మరి ఇక్కడ ఆయనతో ఉన్నటువంటి అనేక మంది, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల సంక్షేమ సంఘం ఈ బస్తీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి వెంకటస్వామన్న, మరి ఆయన గారితో ఉన్నటువంటి గద్దరన్నకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి పంచుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కవులు కళాకారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వెంకటస్వామన్న, జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు. సో మిత్రులారా, మరి బచ్చలకూర సురేష్ గారు, ఈయన మన సుపరిచితుడు. మనకు గద్దరన్నతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తి. వాయిద్యకారునిగా, పాటకారునిగా ఆయన అనేక ప్రోగ్రాంలలో గద్దరన్న వెంట తెలుగు రాష్ట్రాలే కాదు మరి ఇతర రాష్ట్రాలు కూడా తిరిగినటువంటి ఒక వ్యక్తి. మరి ఆయన కూడా ఈ బస్తీవాసుడు. మరి ఆయనతోని మరి మాటతో పాటు కొంచెం పాట కూడా వాడాలని మరి ఇవాళ ప్రజలు ఎదురుస్తున్నటువంటి విషయం. తమ్ముడు చెప్పు తమ్ముడు. మరి గద్దరన్న మీద కాల్పులు జరిగి దాదాపు 27 ఏళ్ళు అవుతుంది, 27 ఏళ్ళు. ఇంతవరకు కూడా మరి ఏ ప్రభుత్వం కూడా మరి గద్దరన్నపై జరిగినటువంటి దాడిని ఖండించలేదు. ఈరోజు ప్రజల ముందు ఆ దోషులను నిలబెట్టలేదు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అలాంటి గొంతులే లేకపోతే, అలాంటి కళాకారులే లేకపోతే, ఈ సమాజంలో ప్రశ్నించే వాళ్ళే లేకపోతే ఈ సమాజం మార్పు అనేది జరగదు. వాళ్ళనే ఈ ప్రభుత్వాలు ఈరోజు కుట్ర చేసి మాటుగాసి చంపుతున్నటువంటి రోజులు. ఇప్పటికి కూడా అక్కడక్కడ కళాకారులను అణిసివేస్తున్నారు, గొంతులను నలిపివేస్తున్నారు. అయ్యా, మీరు కళాకారులను అణిసివేస్తే మీ ప్రభుత్వాలు ఉండవు. ఎందుకంటే ఈ కళతోనే
ఈ ఆటతోనే పాటతోనే ఈ ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా ఉడకంగా ఎన్నికలు వస్తే మీకు మేము తప్పెట్లు కొట్టాలి, ఎన్నికలు వస్తే పాటలు పాడాలి, మీ గురించి మేము తిరగాలి ఎండల వానల. మరి మీరు అది గుర్తించలేరు. అయితే సమాజం కోసం పనిచేసినటువంటి గద్దరన్న ఓ కులానికో, ఓ మతానికో, రాజకీయ పార్టీలకో చెందిన వాడు ఈ సమాజ మార్పు కోసం, ఈ ప్రజలంతా సమానం ఉండడం కోసం ఆయన పోరాడినటువంటి వ్యక్తి. ఆయన పార్టీలో ఆయన చాలా కీలకమైనటువంటి మనిషి. అటువంటి మనిషిని మీరు ఈరోజు తెలంగాణ గురించి ఎంతో ఆయన పోరాడిండు. తెలంగాణ గురించి రాత్రి పగలనక శాంతి యాత్ర చేసి ఎంతో మందిని కళాకారులను కూడగట్టి మరి రమేష్ అన్న, డప్పు రమేష్ అన్న, ఈయన ఇంకా కొంతమంది చాలామంది కలిసి కళాకారులు మా బస్తీ నుంచి కూడా వచ్చారు. సామన్న, వెంకటేష్, అర్జున్ చాలా మంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. మరి ఈరోజు ఆ తెలంగాణను పోరాడి శాంతి యాత్రలో మొత్తం కళాకారులంట తిప్పి ఆయన తెలంగాణలో పోరాడి ఈరోజు తెలంగాణను మనం తెచ్చుకుంటే ఈరోజు తెలంగాణ కూడా ఆయనకి ఏం చేసిందంటే ఆ రోజు మరి అది చాలా సిగ్గు శరం ఉండాలి. అది ఎందుకంటే ఆయన అవమానిస్తున్నారు. అలాంటి పద్ధతులు మంచివి కావు, మీరు మార్చుకోవాలి. ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన మరి చాలా పాదయాత్ర చేసి ఈరోజు ప్రభుత్వము మరి కుర్చీ మీద కూర్చోవడానికి కారణం గద్దరన్న. ఈరోజు మరి ఆ గద్దరన్నను మరి వాళ్ళు వాడుకొని వదిలేసినట్టు కాకుండా మరి ఈరోజు ఆయన పైనటువంటి జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళు దోషులు ఎవరో వాళ్ళన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు గద్దరన్న సపోర్ట్ చేసినటువంటి రాజ్యం ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళను శిక్షించాలని చెప్పి కోరుతూ, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, నాగేటి సాళ్ళల్ల మొలికెత్తెను పాట, నాగేటి సాళ్ళల్ల మొలికెత్తను పాట, నాగేటి సాళ్ళల్ల మొలికెత్తను పాట, గుడిసె గుడిసెల్లో నా నిలిసింది నీ, గుడిసె గుడిసెల్లో నా నిలిసింది నీ పాట, గుడిసె గుడిసెల్లో నా నిలిసింది నీ పాట, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, గర్జించే గద్దరన్న పాట నాపే రిక్షవాణితో కలిసింది ఆ పాట, రిక్షవాణితో కలిసింది ఆ పాట, డ్రైవర్ అన్నతో నిలిసింది ఆ పాట, డ్రైవర్ అన్నతో నిలిచింది, భూతల్లిని అది ముద్దాడనే పాట, భూతల్లిని అనే ముద్దాడని పాట, భూతల్లిని అన్న ముద్దాడనే పాట, భూతల్లిని అన్న ముద్దాడనే పాట, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, ఆహా గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, ఆహా 46 దేశాలల్లో అన్న పాట, 46 దేశాల బాకిందన్న, 46 దేశాల బాకిందన్న, 46 దేశాల నన్ను ఆదివాసులతో నా కలిసి తిరిగిందన్న, ఆదివాసులతో నా కలిసి తిరిగిందన్న, ఆదివాసులతో నా కలిసి తిరిగిందన్న, ఆదివాసులతో నా కలిసి తిరిగిందన్న, దోపిడి గుండెకు తగులు పుట్టే ఆట, దాడి గుండెకు తగులు పుట్టే ఆట, దోపిడి గుండెకు తగులు పుట్టే పాట, దోపిడి గుండెకు తగులు పుట్టే పాట, దోపిడి గుండెకు పుగులు పుట్టే పాట, దోపిడి గుండెకు పేదాల పక్షాన నిలిసింది ఆ పాట, పేదాల పక్షాన నిలిసింది, పేదాల పక్షాన నిలిచెను ఆ పాట, పేదల పక్షాన నిలిచెను, పేదవాళ్ళ కోసం పోరు చేసేనన్న, పేదవాళ్ళ కోసం పోరు చేసేనన్న, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, గర్జించే గద్దరన్న పాట నాపే దమ్మెవడికున్నదిరా, 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 జోహార్ గద్దరన్నకు. రేపు జరగబోయే 6 తారీఖు అన్న సభను విజయవంతం చేయాల్సిందిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, పోవాలి, పోస్టర్ ఆవిష్కరణలు జరుగుతున్నాయి, రమ్మన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదమ్మ నగర్ ప్రజలు వాళ్ళందరికీ మరి పాదాభి వందనాలు చేసుకుంటూ, అలాగే గుండమల్ల సీనన్న కూడా వాళ్ళ ఛానల్ ద్వారా ఈ ఈ మీడియా ద్వారా అందరికీ మరి తెలియపరచాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. ఇవాళ గద్దరన్న కార్యక్రమం అనగానే ముందుండి నడిపేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ పాలమూరు ప్రజల సంక్షేమ సంఘం, ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. గద్దరన్నతో ఆయన బ్రతుకున్నంతసేపు ఆయనతో నడిచిర్రు, ఇప్పుడు కూడా ఆయన అడుగుడు జాడలో నడవడానికి సిద్ధమైనటువంటి మరి ఈ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది మా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ అన్నలారా. అన్న మీరు మాట్లాడతారా ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ.